హాయ్ అండి. అందరికీ నమస్తే. ఒక ఏజ్‌లో రావాల్సిన కాళ్ళ నొప్పులన్నీ చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడే వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు మన పెద్దవాళ్ళు తయారు చేసుకున్న తాగిన గంజయితే మనం తీసుకుందాము. ఈ గంజి ఎలా అంటే అన్నం వండుకుంటా మధ్యలోనే వంపేసుకోవాలి. ఈ వంపుకున్న దాంట్లో పలుకన్నాన్నేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పలుకన్నం ఏసుకొని, ఆ తర్వాత కొంచెం లైట్‌గా ఉప్పేసుకోవాలి. ఎక్కువ ఏసుకోకూడదు. లైట్‌గా ఉప్పేసుకొని కలుపుకొని చల్లారిన తర్వాత ఈ గంజి అయితే తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. నరాల వీక్‌నెస్‌కి బోన్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంతేగాకుండా బీపీ, షుగర్‌కి చాలా మంచిదంట. మనం వారంలో ఎక్కువ శాతం జ్యూస్‌లయితే తీసుకుంటూ ఉంటాము డైలీ. కాకపోతే వారంలో ఒక 2, 3 మాటలైనా ఈ గంజి తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. మన పెద్దవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్ ఏంటో తెలీదు. అలా బతికారు. కానీ మనకు మాత్రం అన్ని మెడిసిన్ తెలుసు. అట్లా బతుకుతున్నాం మరి. కొద్దిగా ఇలాంటప్పుడు ఇలా ఉన్న ఈ కాలంలో కొద్దిగా ఇలా పాతకాలం గంజయితే తీసుకొని తాగితే చాలా మంచిది. మన పెద్దవాళ్ళు నేర్పించిన. వాళ్ళైతే నంజుకోవడానికైతే పచ్చిమిర్చి అని, ఉల్లిపాయ అయితే నంజుకునేవాళ్ళు. నేనైతే ఒక చికెన్ ముక్కయితే నంజుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు గూడా వారంలో ఒక 3, 4 మాటలు తాగినా చాలా మంచిదండి. ఉదయాన్నే తాగండి. చాలా మంచిది ఆరోగ్యానికి.